ఆర్ట్స్ కాలేజ్లో ఎవరన్నా ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అడ్మిట్ అవుతున్నారా? రాములు గారు ఉన్నారా? వాళ్ళ మార్కులు ఎస్సీల మార్కులు కంపేర్ చూడండి, ఎవరికి ఎక్కువ ఉన్నాయి? ఈడబ్ల్యూఎస్లో కూడా పైనే ఉంటారా మార్కులు? ఇంజనీరింగ్లో, మెడిసిన్లో ఈడబ్ల్యూఎస్ వాళ్ళ ర్యాంకింగ్ సంఖ్య స్టేటస్ ఎస్సీల కంటే చాలా లోయెస్ట్లో ఉంటుంది. ఆర్ట్స్ కాలేజీలో కూడా అంతే. అవి మీరు బోర్డులు పెట్టాలి. అగ్రకులాల బీదలకు రిజర్వేషన్ కావాలంటేనేమో వ్యతిరేకత రాదు, ఎవరు మాట్లాడు. ఇప్పుడు జనతా పార్టీ, జనరల్ కాస్ట్ జనతా పార్టీ ఫామ్ చేస్తారు. మరి ఈ 10% ఏం చేస్తారు? మీకు తెలుసా? ఈ 10% వాళ్ళు కూడా పోయి అటే నిలబడతారు. నేను 2006లో 2వ మండల్ కమిషన్ పోరాటం వచ్చింది, ఏది సెంట్రల్ యూనివర్సిటీకి. ఎన్డీటీవీ వాళ్ళు నన్ను పిలిచారు డిబేట్. బర్కా దత్తా అని ఒక ఆమె ఉండే, పిలిస్తే ఇక్కడి నుంచి ఫ్లైట్ టికెట్ ఇచ్చి పిలిచారు నన్ను. నేను ఒక్కనే బీసీ డిఫెండ్. కిరణ్ బేడి అని విన్నారు కదా మీరు, ఆమె అగ్రకుల వాదన, అట్లా 5-6 వాళ్ళని పిలిచారు. 250 మంది స్టూడెంట్స్ ఉన్నారు. సో ఈ అగ్రకులాల వాళ్ళందరూ నా మీద దాడి చేస్తున్నారు. ముందు నన్ను అడిగారు, రిజర్వేషన్ ఎందుకు కావాలో చెప్పు. వై యూ వాంట్ రిజర్వేషన్? టెల్ కంచాయిలయ్య అంటే ముందు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. నో, దిస్ ఈజ్ ఆల్ రబిష్, దర్ ఇస్ నో, దిస్ ఇస్ యాంటీ మెరిట్ అని అంతా అరుస్తున్నారు. తర్వాత వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని, ఈమె వీధి పీపుల్ అని ఒక ప్రోగ్రాం ఉంటుండే అప్పుడు, తీసుకున్నాక అందరిని అయినాక స్టూడెంట్స్ని మీ అభిప్రాయం చెప్పండి అన్నారు. దాంట్లో ముందు ఒక 3 లేశారు. ఐఎమ్ ఎన్ ఓబీసీ బట్ ఐ అపోజ్ రిజర్వేషన్. ఇంక షాక్ తిన్నా. నేను ఓబీసీని, నేను రిజర్వేషన్ వ్యతిరేకిస్తా. 3 అదే పని. అప్పుడు నేనన్నా, బర్కా దాంట్లో బీసీ పిల్లలు ఎంతమంది ఉన్నారో చేయలేబట్టమనుకో, ఎస్సీలు ఎంతమంది ఉన్నారో చేతులు లేబట్టు, ఎస్టీలు ఎంతమంది ఉన్నారో చేతులు లేబట్టు. 250 మంది కదా. ఎస్సీలు ఎంతమందో చేతులు లేబట్టని నేనే అడిగిన. 3 ఉన్నారు. ఎస్టీలు అంటే ఒక్కరే ఉన్నారు. బీసీలు అంటే శూద్ర బీసీలు అని అడిగిన. శూద్ర బీసీలకు కోమటి బీసీలకు తేడా ఉంది. శూద్ర బీసీలు అసలు లేరు. ఈ 3 కోమటి బీసీలు అంటే నరేంద్ర మోడీ టైప్ అన్నమాట. ఏ గాను లేదు, మన లేదు. ఆయన ఎప్పుడు గానుగా పట్టలే. లేదే, వాళ్ళు నూనె అమ్మేటోరు. గాంధీ ఆటోబయోగ్రఫీ చదివారా మీరు ఎవరన్నా? మీరు చదవకపోతే రీసెర్చ్ చేయలేదు. మీరు చదవకపోతే ఎట్లా? ఈ పుస్తకాలు చదవాలి, అన్నీ లేచినప్పుడు. గాంధీ ఆటోబయోగ్రఫీ ఆయన రాసుకున్నారు. గాంధీ కులం పేరు మోద్ గాంధీ, ఈయనది మోద్ గాంచీ. మోద్ గాంచీలు అంటే మోద్ అనే బనియా కులము నూనె అమ్ముతారు. నూనె పట్టరు, ఎడ్లను పెట్టి తిప్పరు. వీళ్ళు నూనె అమ్మేటోళ్ళు బీసీలాగా సర్టిఫికేట్ చాలామంది తీసుకున్నారు నాకు. సో ఈ ప్రాబ్లం వల్ల ఏమైంది అంటే, రిజర్వేషన్ను మనము పెంచాలన్న 40 పుట్టిగా ముఖ్యమంత్రి పెంచలేడు. డేటాబేస్ను మీరేం డిమాండ్ చేయాలి? ఒకటి, మీ కులము కంపోజిట్ బ్యాక్వర్డ్నెస్లో ఎక్కడుందో చూసుకోండి. దాని స్థితి మారడానికి మీరు ఏమి చేయాలో ఆలోచించండి. నంబర్ పనికిరాదు. నాకు ఒక్కటి చెప్పండి, ప్రతి ఊళ్ళో మాలా మాదిగ సాకల్ మంగ నుంచి మొదలు పెడితే 300 కాపుల వరకు ప్రతి ఊళ్ళో వాళ్ళే మెజారిటీ. కానీ ఒక్క దొర ఉండి మొత్తం ఊరు నేరేవాడు కదా, ఒకడే దొర. మీరు కల్లెడ అనే పేరు విన్నారా ఎప్పుడన్నా? కల్లెడ ఊరు పేరు. కల్లెడ వెరమ దొరలు ఉండేవాళ్ళు వరంగల్. ఆ దొర కుటుంబం మదన్ మోహన్ రావు మా దగ్గర ఇక్కడనే మాతో ఉండేవాడు. వాళ్ళ గడి వెంట బండి నడుస్తే 1 గంట సేపు ఆ గడి దాటానికి పడుతుంది. అంత పెద్ద గడి. అక్కడి నుంచి కాపులంతా బయటకు వచ్చి మా ఊళ్ళో సెటిల్ అయ్యారు, వాళ్ళ హరాస్మెంట్కి తట్టుకోలేక. కనుక మెజారిటీ కులం సంఖ్య పనికిరాదు. సంఖ్య ఏం చేయదు. బ్రాహ్మణులు నంబర్ ఉండా, లేదా వైశ్యుల నంబర్ ఉండా, అయ్యగారు నంబర్ ఉండి మొత్తం
ఇప్పుడు మన ఊళ్ళందరినీ అయ్యగారు ఇవాళ అష్టమి మీరు ఏం చేయొద్దంటే ప్రొఫెసర్ కోదండరాం చెప్పని, ప్రొఫెసర్ కంచాయిలే చెప్పని, అష్టం గిష్టానికి ఏముండేయని అయ్యగారు చెప్పిందే వింటారు. ఆర్ట్స్ కాలేజ్ చెప్పింది ఎవడు వినడు, కలెక్టర్ చెప్పింది ఎవడు వినడు. అయ్యగారు అష్టం నాడు ఇంటి ముందట యాప చెట్టు ఉన్నదనుకో, అది నీ కుటుంబానికి చెడు అవునంటే వెంటనే నడుపుతారు. ఇక్కడ వాస్తు బాగలేదనుకో ఇల్లు కూలగొడతారు. నంబర్ తోటి చేస్తున్నాడు వాడు. తర్వాత ఆ పంచాంగం ఒక పుస్తకమేనా, అది దాన్ని నమ్ముతారు. అందుకని మీరు ఏం చేయాలంటే ఈ 2 రిపోర్ట్లని, ఎకనామిక్స్ పిహెచ్డి స్టూడెంట్స్ ఎవరున్నారు? ఈజ్ దేర్ ఎనీబడి? సోషియాలజీ, పొలిటికల్ సైన్స్, యా, ఇది మీరు సబ్జెక్ట్ ఏదైనా యూ డౌన్లోడ్ దీస్ 2 రిపోర్ట్స్. ఈ రిపోర్ట్లను డౌన్లోడ్ చేసుకొని జాగ్రత్తగా ప్రతి కులం మేము ఎంఏలో ఉండగా ఎంఏ డిగ్రీ ఎంత పెద్ద దొరికాను, ఊళ్ళలోకి ఊహించలేనంత పెద్ద డిగ్రీ. ఇదేదో పెద్ద సౌజ్ అవుతాడు మావాడు అనుకునేటోళ్ళు వాళ్ళు. సో ఉద్యోగం లేకుండా ఇంటికి పోతే, నేను ఒకసారి ఇంటికి పోతే ఒక కోర్టు ఆర్డరు ఆ ఊళ్ళో ఎవరికో వచ్చింది. వస్తే నాతో పాటు చదువుకున్న ఒక అబ్బాయి బిఏ చదువుతున్నాడు. ఈయన కోర్టు ఆర్డర్ చదవమని తీసుకుపోయాడు. ఆయనకు చదువు వస్తలేదు, ఇంగ్లీష్లో ఉంది. సో తర్వాత నా దగ్గరికి తీసుకొచ్చాను, నేను చదివి వినిపిస్తే ఇది ఏమి చదవరాని చదువు, ఎందుకయ్యా గొడ్ల కాసుకోక ఏంటి చదువుకున్నాం కంటే సాకలోడినాయి అనేవాళ్ళు. మీ డిగ్రీలు చాలా పెద్దవి కానీ మీకు ఉద్యోగాలు రావు. వస్తాయా? ఉద్యోగాలు లేవు. రిజర్వేషన్ పెరగదు. ఎప్పుడు పెరుగుతుంది అంటే మీరు అభిజిత్ దీప్కే లాగా పోరాటం చేసే జ్ఞానవంతులైన, ఎంత పెద్ద ఉద్యమం లేపాడు ఆ పిల్లగాడు. అట్లాంటి జ్ఞానము మీ దగ్గర మన దగ్గర ఎందుకు లేదు, మనకెందుకు రాదు? సో ఆఖరిగా ఏంటి అంటే ఆనెస్ట్గా చెప్పండి, నువ్వు ఫోన్ స్క్రీన్ మీద ఎన్ని గంటలు ఉంటావు? ఆనెస్ట్గా చెప్పు. చాలాసేపు. నువ్వెన్ని గంటలు ఉంటావు? 2 hours మినిమం ఏ డే, రైట్? యావరేజ్గా 4 గంటలు ఉండేటోళ్ళు చేయలేబట్టండి. అందరు ఉంటారు. ఓకే, యావరేజ్న 2 hours చదివేటోళ్ళు ఎంతమంది చేతుల్లో పెట్టారు? బుక్ చదివేటోళ్ళు. జనరల్ బుక్ నెలకైనా ఒక్కటి చదివేటోళ్ళు ఎంతమంది? మీ సబ్జెక్ట్ కాకుండా. న్యూస్ పేపర్ ఎడిట్ పేజ్ ఆర్టికల్ వారానికి ఒకటి చదివేటోళ్ళు ఎంతమంది? ఓకే, పర్వాలే. బట్ దెన్ కంప్లీట్లీ రిమూవ్ యువర్ ఫోన్. మీకు ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇక్కడ పూలే అంబేద్కర్ సెంటర్ ఫర్ ఫిలాసఫీ అండ్ ఇంగ్లీష్ ట్రైనింగ్ అని ఎల్లాపూర్లో ఉంది ఒకటి, మేము నడుపుతాం. 1 month 40 మందిని దేశం మొత్తం మీదకి వెళ్ళి వస్తారు. 20 మంది అమ్మాయిలు, 20 మంది అబ్బాయిలు. ఫస్ట్ థింగ్ 5:30కు లేవాలి, 6:30 వరకు ఎక్సర్సైజ్ చేయాలి, ట్రైనర్ ఉంటాడు. తర్వాత పేపర్ చదవాలి, తర్వాత బ్రేక్ఫాస్ట్ చేయాలి, తర్వాత క్లాసులకు పోయి వాళ్ళతోటి పూలే గులాంగిరి, అంబేద్కర్ అన్నిలేషన్ ఆఫ్ కాస్ట్, నాది డిగ్నిటీ ఆఫ్ లేబర్ పుస్తకం కంప్లీట్గా చదివిస్తాం. ఫోను మార్నింగ్ 9కు వాళ్ళ దగ్గరని తీసుకొని రాత్రి 10కు మాత్రమే ఇస్తాం. ఇంగ్లీష్ నేర్పుతాం. మీకు ఎంత చేంజ్ ఉంటుందో తెలుసా? 30 రోజులలో ఒక్క సెంటెన్స్ ఇంగ్లీష్ మాట్లాడరాని వాళ్ళు పోయేటప్పుడు బ్రహ్మాండంగా ఇంగ్లీష్లో ఉపన్యాసం ఇచ్చిపోతారు. మీరు నెక్స్ట్ బ్యాచ్ వచ్చినప్పుడు ఇక్కడ క్లాసులు అటెండ్ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళు మంచిగానే మీకు అటెండెన్స్ ఇస్తారు. తర్వాత సీరియస్గా పరీక్ష రాయాల్సిన అవసరం లేదు. పేపర్లు దాని పేజీలు ఎన్ని ఉన్నాయో చూసి ఇచ్చేస్తారు, మీరేం భయపడద్దు. ఇప్పుడు ఆ సిస్టమ్ వచ్చింది.
సిస్టమ్ సెటిల్ అయిపోయింది కనుక తెల్లాపూర్ పోయి ఆ ట్రైనింగ్ తీసుకో. అన్లెస్ యూ స్టాప్ స్క్రీన్ ఆర్ యూ యూజ్ స్క్రీన్ ఫర్ రీడింగ్. గూగుల్ సెర్చ్లో, చాట్ జీపీలో వ్యాసాలు చదవడం తప్పితే. మీరు ఒక్కసారి ఎప్పుడన్నా అన్నిహిలేషన్ ఆఫ్ కాస్ట్ పుస్తకం ఆన్లైన్లో మీ ఫోన్లో చూసారా? ఆ గులాంగిరి చూసారా? డిగ్నిటీ ఆఫ్ లేబర్ బై కంచాయిలే అని కొట్టండి మీ ఫోన్లో, ఏమన్నా పుస్తకం వస్తుందో చూడండి. డిగ్నిటీ ఆఫ్ లేబర్ బై కంచాయిలే ఏదైనా బుక్ వస్తుందా? డిగ్నిటీ ఆఫ్ లేబర్, DIGNITY ఆఫ్ లేబర్. వచ్చిందా? ఆ పుస్తకం మీద ఏం బొమ్మ ఉంది? కుండ ఉంది కదా. కుండలు అన్ని వృత్తులు లేవు. దాంట్లో అక్కడ చూడండి. అది మీ ఊళ్ళే దున్నుడు పని మీద ఒక వ్యాసం, గుడ్ల కాసుడు పని మీద ఒక వ్యాసం, కుండలు చేసే పని మీద ఒక వ్యాసం. అది ఫుల్ బుక్ ఆన్లైన్లో దొరకదు. మీరు కొనుక్కోగలరు కదా, రేపే ఆర్డర్ చేసుకోండి. మీరు చదువుకోండి, మీ పిల్లలకు, మీ అన్నదమ్ములకు అందరితో చదివించండి. మీరు ఎంత సీరియస్గా చదువుతారో అప్పుడు మాత్రమే ఓట్లు మారుతాయి, రిజర్వేషన్ సిస్టమ్ మారుతుంది. మీరు చదవకుండా సర్టిఫికెట్లు తీసుకున్నప్పుడు ఏం మారదు. అంతేనా కదా? చదవకుండా సర్టిఫికెట్లు తీసుకుంటే నథింగ్ విల్ చేంజ్. థ్యాంక్ యూ వెరీ మచ్.